నంద్యాల జిల్లా ప్రజాశక్తి సంస్థలో సుదీర్ఘకాలంగా పాత్రికేయుడుగా విధులు నిర్వహిస్తున్న మాదాల శ్రీనివాసులు అకాల మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం UJF గౌరవాధ్యక్షులు పి యూసుఫ్ ఖాన్ ఆవేదన చెందారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమాచారశాఖ భవన్ ప్రాంగణంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం UJF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కుమార్, యు రాజశేఖర్ ఆధ్వర్యంలో మాదాల శ్రీనివాసులకు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ, గౌరవాధ్యక్షులు పి యూసుఫ్ ఖాన్, సభ్యులు వి విజయ్ కుమార్, రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యన్న హాజరయ్యారు. ముందుగా మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పి యూసుఫ్ ఖాన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కుమార్, యు రాజశేఖర్, రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యన్నలు మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు ప్రజాశక్తి సంస్థలో 1992 నుండి పాత్రికేయుడుగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తోటి జర్నలిస్టులతో కలిసిమెలిసి జీవించేవారని అన్నారు. అలాంటి వ్యక్తి గత నెల 29వ తేదీన గుండెపోటుకు గురికావడంతో కొంతకాలంగా నంద్యాల, హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స తీసుకున్న కూడా కోలుకోలేక ఈ నెల 15వ తేదీన కలం కార్మికుడుగా అమరుడు అయ్యాడని పేర్కొన్నారు. ఆయన మరణవార్త సమాచారం తెలుసుకున్న కర్నూలు, నంద్యాల జర్నలిస్ట్ సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. మాదాల శ్రీనివాసులకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం UJF, రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తమ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అదేవిధంగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక పింఛన్ పథకం అమలుచేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎస్ గంగాధర్, నగర కమిటీ సభ్యులు జయరాజు, జర్నలిస్టులు పాల్గొన్నారు. వాస్తవానికి మాదాల శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా సీనియర్ జర్నలిస్టుగా నంద్యాల జిల్లాలో కొనసాగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురై అతను కొంతకాలం హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో కూడా అతను చికిత్స తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా కోలుకోలేక నిన్న అమరుడయ్యాడు. ఈ నేపథ్యంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో తనకు సానుభూతి తెలియజేస్తూ తమ కుటుంబానికి మనం అండగా నిలబడే విధంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం గౌరవాధ్యక్షులు యూసుఫ్ ఖాన్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉభయ జిల్లాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన 1993 నుంచి ప్రజాశక్తిలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ప్రజాశక్తిలోనే రిపోర్టర్గా కొనసాగుతూ ప్రస్తుతం మొన్న జరిగిన అక్రిడేషన్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. అనారోగ్య కారణాల వల్ల అతను స్టంట్ వేయడం జరిగింది. రెండవసారి మళ్ళీ స్ట్రోక్ వస్తే హైదరాబాద్ తీసుకుపోయారు. హైదరాబాద్లో అతని బాడీ సహకరించక ఆయనను మళ్ళీ నంద్యాలకు తీసుకొచ్చిన తర్వాత చనిపోవడం జరిగింది. ఆయన అంకిత భావంతో ప్రజాశక్తిలో పనిచేశాడు. అలాంటి రిపోర్టరు మన మధ్య ఈరోజు లేకపోవడం చాలా విచారకరం. ఆయన ఆశయాల కోసము మన UJF తరఫున సంతాపం తెలియజేస్తుంది. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తుంది. నా పేరు యూసుఫ్ ఖాన్, UJF గౌరవాధ్యక్షుడు. ప్రజాశక్తి దినపత్రికలో పనిచేస్తున్న మన మిత్రుడు మాదాల శ్రీనివాసులు గారు ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన జర్నలిస్టులతో ఎంతో స్నేహపూర్వకంగా ఆయన ఉండేవారు. ఒకే పత్రికలో 33 సంవత్సరాలు పనిచేస్తున్నారంటే ఆయన యొక్క అంకిత భావం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన అకాలంగా ఆకస్మికంగా మృతి చెందడం అనేటువంటిది జర్నలిస్టులుగా మేమంతా ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ ఉన్నాం. జర్నలిస్టుల కుటుంబంగా మేమంతా కూడా ఒక జర్నలిస్ట్ కుటుంబంగా ఆయనకు అండగా ఉంటాం, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, నా పేరు సత్యన్న, రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్. అన్న గారు మరి ఒక 33 సంవత్సరాలుగా విలేకరిగా పనిచేస్తున్నాడంటే అతని అంకిత భావాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా వారు మరణించినా కానీ వారి కలం ద్వారా ఎల్లప్పుడూ జీవిస్తారని, వారు రాసిన ప్రతి వార్తలో వారి జీవనం ఉంటుందని UJF తరఫున మేము కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లా అధ్యక్షులు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం
గిలిగిత్త విజయ్ కుమార్. మాదాల సీనన్న అకాల మరణం చాలా దురదృష్టకరం. ఎందుకంటే 33 సంవత్సరాలుగా ప్రజాశక్తిలో విలేకరిగా ఉంటూ మొన్న జరిగిన అక్రిడేషన్ కమిటీలోగా ఒక మెంబర్గా ఆయన నంద్యాల జిల్లాలో కొనసాగుతున్నాడు కావడం, హార్ట్ స్ట్రోక్లో ఆయన ఇక్కడ కోలుకోక హైదరాబాద్కి తరలించడం జరిగింది. అక్కడ కూడా ఆయన కొంతకాలంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి మొన్న 4-5 రోజుల క్రితం నంద్యాలకు రావడం జరిగింది. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ స్ట్రోక్ వచ్చి మరణించడం చాలా బాధాకరం. ఇటువంటి విలేకరులకు గవర్నమెంట్ కూడా ఆర్థిక సాయం అందిస్తూ వారికి కుటుంబానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు యు రాజశేఖర్, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి.